హైదరాబాద్లో పలుచోట్ల వర్షం కురుస్తోంది. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్టలో వర్షం పడింది. లక్డీ కపూల్, బేగంపేట్, అసెంబ్లీ సెక్రటేరియట్, రామ్ నగర్, నల్లకుంట, అంబర్పేట పరిసర ప్రాంతాల్లో కూడా వాన కురిసింది. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్టలో, అలానే లక్డీ కపూల్, బేగంపేట్, అసెంబ్లీ సెక్రటేరియట్, రామ్ నగర్, నల్లకుంట, అలానే అంబర్పేట పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తోంది. మనం చూస్తున్నాము హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షానికి సంబంధించిన విజువల్స్. వాహనదారులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ట్రాఫిక్ ఏరియా కాబట్టి వాహనాలన్నీ కూడా ఈ అకాల వర్షంతో ట్రాఫిక్ లో ఇబ్బంది పడుతూ ఉన్నారు వాహనదారులు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, సంధ్య, హైదరాబాద్ నగరంలో కొద్ది గంటల నుంచి కూడా మోస్తారు వర్షం పడుతుంది. చాలా చోట్ల చిరుజల్లుతో మొదలైన వర్షం కూడా కొన్ని చోట్ల కూడా భారీగా పడినట్టుగా చెప్పుకోవాలి. అసెంబ్లీతో పాటు ఇటు పంజాగుట్ట, ఇటు సికింద్రాబాద్, బేగంపేట్ తో పాటు మియాపూర్, అమీర్పేట్ ఏరియాలో కూడా ప్రస్తుతానికైతే వర్షం కురుస్తుంది. మరొక 2 నుంచి 3 రోజుల పాటు కూడా తెలంగాణ అంతటా కూడా మోస్తారు వర్షాలు పడే అవకాశం వస్తుంది. వీటితో పాటు ఇటు తెలంగాణ వ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి. నిన్న సాయంత్రానికి అండమాన్ నికోబార్ చేరుకున్నదంటే అండమాన్ నికోబార్ నుంచి కూడా కొంత ముందుకు చురుకు కదులుతున్న నేపథ్యంలో మరొక వారం 10 రోజుల పాటు కూడా నైరుతి ఋతుపవనాలు తెలంగాణకు తాకే అవకాశం కనిపిస్తుంది. వీటికి తోడు ఇటు ఒక అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనకు తోడుగా ప్రస్తుతానికైతే అది రేపు ఎల్లుండి తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని ప్రభావంతో కూడా తెలంగాణలోని ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉందిగా తెలుస్తుంది. ఇక ఇది అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. ఇక ఈ రోజు సాయంత్రం కూడా ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, జిహెచ్ఎంసీ లిమిట్స్ లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే కొద్ది గంటల నుంచి హైదరాబాద్ లో చాలా చోట్ల కూడా మోస్తారు వర్షం కురిసింది. సంధ్య, అయితే కిరణ్, మనం చూసిన వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పింది హైదరాబాద్ ప్రెమిసెస్ లో ఎక్కువ కుంభవృష్టి కురిసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా చెప్పింది. బి అలర్ట్ అంటూ కూడా వాళ్ళు అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అంటే ఇప్పుడు ఇంకా కూడా ఈ వర్షం కొనసాగే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇంకో 2-3 రోజులు ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ లో మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా కొద్దిసేపటి క్రితము హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కూడా ఒక సూచన చేశారు. ప్రస్తుతానికైతే ఇటు కొన్ని చోట్ల ముఖ్యంగా జిహెచ్ఎంసీ లోని పలు సర్కిల్లో అయితే వర్షం అయితే పడుతుంది. కొద్దిసేపటి క్రితం సెక్రటేరియట్ తో పాటు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షం పడింది. మరొక 2 నుంచి 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా. ఎందుకంటే వైపు ఇటు నైరుతి ప్రభుత్వంలో చురుగ్గా కదలడం, వీటికి తోడు అక్కడ ఇటు అల్పపీడనం కూడా ఏర్పడిన నేపథ్యంలో దాని ప్రభావం తెలంగాణ వివిధ జిల్లాలతో పాటు హైదరాబాద్ లో కూడా కొంత పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజైతే పెద్దగా హెచ్చరికలు అయితే లేవు, కానీ అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే పడే అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం 4-5 గంటల ప్రాంతంలో కూడా కొంత అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సంధ్య, రైట్ కిరణ్. అది కారటం ఉంది. మండు టెండల్లో కూల్ కబురు అందించింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయని వెల్లడించింది. ఇవి ఈ నెల 31 వరకు కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఇవి చురుగ్గా కదులుతూ దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, మాల్దీవులు, కొమెరిన్లోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించాయి. రానున్న 2 రోజుల్లో ఇవి మరిన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 31 నాటికి కేరళను తాకనున్నట్లు భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఇంకా ముందు రావడానికి కూడా అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. లానినా పరిస్థితులు భారత్కు అనుకూలంగా ఉండడంతో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువగానే వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్లు ఐఎండీ ఇప్పటికే ప్రకటించింది.
లానినా అనుకూల పరిస్థితులు, భూమధ్య రేఖ వద్ద పసిఫిక్ మహాసముద్రం చల్లబట్టం, ఆగస్టు సెప్టెంబరు నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఈ రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురుస్తుందని గత నెలలో ఐఎండీ అంచనా వేసింది. వాయువ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 1951 నుంచి 2023 వరకు ఎల్నినో తర్వాత లానినా వచ్చిన సందర్భాల్లో భారత్లో 9 సార్లు మంచి వర్షాలు కురిశాయి. అందుకు అనుగుణంగానే ఈ ఏడాది రుతుపవనాల కదలిక ఉందని ఐఎండీ వివరించింది. ఐఎండీ ప్రకారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించే సమయం గత 150 సంవత్సరాలుగా మారుతూనే ఉంది. 1918లో అత్యంత తొందరగా అంటే మే 11న నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. 1972లో అత్యంత ఆలస్యంగా అంటే జూన్ 18న నైరుతి వచ్చింది. ఇక గత ఏడాది జూన్ 8న, 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. మరోవైపు దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు తెలంగాణ, రాయలసీమల మీదుగా సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడింది. ప్రస్తుతం రాష్ట్రం పైకి ఆగ్నేయ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రానున్న 3 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది మరింతగా బలపడి 24 నాటికి వాయుగుండంగా మారనుంది. అనంతరం తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇవాళ పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలలో వానలు పడే అవకాశం ఉంది. రేపు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవిస్తాయని, వీటితో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. తెలంగాణలో కూడా నేడు, రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నార్మల్గా